అందరికీ హాయ్. స్టేజ్ మీద అందరు పెద్దోళ్ళు ఉన్నారు, మాట్లాడాలంటే భయం అవుతుంది నాకు, కానీ మాట్లాడతాను. అంటే అందరూ నాతో అంత బాగుంటారు, వాళ్ళకి నేను చిన్న చెల్లెలాగా అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వేణన్నకి, నాగరాజ్ అన్నయ్యకి, సందీప్ అన్నకి, సీనన్నకి, వరంగల్ సీనన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు, మానకొండ ప్రసాద్ అన్నకి, గంగక్కకి, మల్లేష్ అన్నకి, అంజన్నకి, అందరికీ, వేణన్నకి, అజయ్ అన్నయ్య థ్యాంక్ యూ, సంతోష్ మాస్టర్కి, అన్న వదినకి, అందరికీ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య బయటికి వెళ్ళాడు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మా భయం అవుతుంది, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటే చెప్తా, ఈ గెలుపు నా ఒక్కదాంది కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానిది. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఒక ఫోక్ డాన్సర్గా నేను జనాలకి పరిచయమై రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ గెలిచానంటే నాది ఒక్కదంది కాదు. నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి, నేను గెలవాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను, వీళ్ళ ఛానల్లో నేను వర్క్ చేసినందుకు ఏదో కాదు, కానీ వీళ్ళందరూ నన్ను ఒక సొంత చెల్లెల్లాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నా కష్టాన్ని చూసి ఈరోజు చాలామంది చాలా మాటలన్నా వీళ్ళు నన్ను గుర్తుంచుకొని నాకు ఇలా చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక ఫోక్ డాన్సర్ గెలిచిందంటే చాలామంది ఫోక్ని చాలా చీప్గా చూస్తారు. నాకు తెలుసు అది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నేను స్టేజ్ పైన, స్టేజ్ పైన కూడా చెప్పాను నేను ఒక ఫోక్ డాన్సర్ని, మాస్టర్ అని. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎంత ఎత్తుకెదిగినా, నేను ఒక మూవీలో చేసిన నా ఫోక్ డాన్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నాకు ఏ సాంగ్ వచ్చినా నేను కంపల్సరీ ఫోక్ సాంగ్స్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒకటే చెప్తున్నాను గర్ల్స్, మీ అందరికీ చదువు చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం చెప్తాను. చదువు ఇంపార్టెంట్. చదువుతో పాటు నువ్వు నీకంటూ ఏ గోల్ ఉందో ఆ గోల్ని మైండ్లో పెట్టుకొని కంపల్సరీ కష్టపడింది మీరు రీచ్ అవుతారు. ఒకటే, మనము చేయాల్సింది ఏంటనేది మనకి ఇక్కడ ఉంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నేను ఇది సాధించగలుగుతాను అన్నప్పుడు 100% సాధించండి. ఒకటే, లేడీస్ అంటే ఇంట్లో కూర్చొని వంట అనడం కాదు, ఆడపులిలాగా ఏదంటే అది సాధిస్తారని చూపించండి, అంతే. ఇది ఒకటే చెప్తున్నాను. నాకు ఒకటే, ఏం లేదు, గంగక్క కానీ, వేణన్న కానీ, ప్రసాద్ అన్న కానీ, వీళ్ళందరూ నాకు ఎంత ధైర్యం అంటే, ఈరోజు చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదు. ఏమనంటే ఎప్పుడు ఏడుస్తుంది జాను అనుకుంటారు, కానీ ఇక్కడ ఎంత పెయిన్ ఉంటే అంత పెయిన్ వస్తుంది. మీ అందరికీ చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. ఈరోజు అంటే ఇది దుఃఖంతో కాదు, ఆనందంతో. ఏ ఆడపిల్ల కదా, ఆమె ఏం చేస్తుంది ఇలా అన్నప్పుడు వీళ్ళందరూ నాకు ధైర్యం చెప్పి, అంటే గంగక్క కానీ ఫోన్ చేసి నువ్వు గెలుస్తావు, నువ్వు బాగా చేస్తావు అని చెప్పి, ప్రసాద్ అన్న కూడా ఫోన్ చేసి నేను ఫైనల్స్కి వస్తాను జాన్, నువ్వు గెలుస్తావు ఎట్లయినా అని చెప్పేసి. నా ఫస్ట్ సాంగ్ వేణన్నతో స్టార్ట్ అయింది. అక్క చేయడం, నేను సైడ్కి చేయడము. తర్వాత వేణన్న గురించి ఒకటి చెప్పాలి. నేను ఛానల్లో పెట్టినప్పుడు అన్నకి సాంగ్ కావాలి నేను చేసుకుంటా అంటే ఒక్క ఫోన్ కాల్తో చేసుకో అని చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ అన్న. నీ సాంగ్తో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా అంతడుపుల నాగరాజన్ అయితే ఎంతమంది రాని ఆర్టిస్టులు, బట్ నాకు ఇచ్చే రెస్పెక్ట్, నాకు ఇచ్చేది అసలు నన్ను ఎంత చిన్నపిల్లలా చూసుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న వదిన కానీ వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పడానికి లేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు ఏదైనా ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అజయ్ అన్ననైతే నాకు అన్నదమ్ములు లేరు కాబట్టి తను నన్ను ముందుండి నడిపిస్తాడు ఏదైనా సరే. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అక్క ప్లేస్లో నన్ను చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ సీనన్న, నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం. నేను మీకు ఫోన్ చేయడం కూడా జరిగింది. నాకు ఎక్కువ
మాటలు రావట్లేదు, ఏడుపే వస్తుంది. ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు చెప్తున్నాను నేను, ఎవరేమన్నా పట్టించుకోకుండా మనం ముందుకెళ్తేనే మనం సాధించుకోగలుగుతాం. మనం ఏందనేది మన వాళ్ళందరికీ తెలిస్తే చాలు, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి అందరికీ. ఇది నా గెలుపు కాదు, మనందరి గెలుపు. తెలంగాణ ఆడబిడ్డగా నేను గెలిచాను, మన తెలంగాణ గెలిచింది, మన ఫోక్ ఇండస్ట్రీ గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్.